రేణు దేశాయ్ ప్రస్తుతం నెట్టింట్లో ఫుల్ ట్రెండ్ అవుతున్నారు. గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ అభిమానులను నెట్టింట్లో నెటిజన్లు చేసే నెగిటివ్ కామెంట్లకు రిప్లై ఇస్తూ వైరల్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లోని కొంతమంది రేణు దేశాయ్ని నెగిటివ్ కామెంట్లతో పదే పదే బాధ పెడుతూనే ఉన్నారు. ఈ ట్రోలింగ్ ను చూసి ఆద్య కూడా బోరున ఏడ్చేసిందట. తన కూతురు ఏడ్పుకి కారణమైన వారెవ్వరిని మంచి జరగదని, ఇది తల్లి శాపమంటూ రేణు దేశాయ్ బాధపడ్డారు. ఇక ఆ కిరానందన్ కూడా నెటిజన్లను ట్రోలింగ్ చేశారు. ఇలానే మీ అమ్మ పెంచిందా, ఇదేనా మీ పెంపకం అంటూ సదరు నెటిజన్ను రేణు దేశాయ్ తిట్టేశారు. ఇలాంటి పిచ్చి కామెంట్లు ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు, వాటి వల్ల ఎంత బాధగా ఉంటుందో తెలుసా అంటూ ఆవేదన చెందారు. ఇలా నెటిజన్లు అనాలోచితంగా చేసే కామెంట్లకు ఎంతగానో బాధ వేస్తుందంటూ రేణు దేశాయ్ చెప్పుకొస్తుంటారు. తనను ఫాలో అవ్వడం ఎందుకు, ఇలా కామెంట్లు చేయడం ఎందుకు అని నిలదీస్తుంటారు. రేణు దేశాయ్ ఇలాంటి నెటిజన్లు వేసే కామెంట్లకు రియాక్ట్ అవ్వడం పక్కన పెడితే, ఆమె ఎక్కువగా పెట్స్ సంరక్షణ కోసం పోస్టులు పెడుతుంటారు. పెట్స్ రెస్క్యూ గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. పెట్స్ వైద్యం కోసం విరాళాలు ఇస్తుంటారు. కొన్ని సందర్భాల్లో విరాళాలు సేకరిస్తుంటారు. తాజాగా రేణు దేశాయ్ పెట్స్ గురించి పోస్టు వేస్తూ తెగ బాధపడ్డారు. మనుషులు కొన్ని క్షణాల ఆనందం కోసం పెట్స్ ను చంపేస్తున్నారు, టార్చర్ చేస్తున్నారు అంటూ బాధపడ్డారు. ప్రస్తుతం ఇన్స్టా స్టోరీలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. రేణు దేశాయ్ డైరెక్షన్ చేయాలని అనుకున్న రైతు ప్రాజెక్ట్ పక్కన పెట్టేసినట్టుగా అనిపిస్తుంది. కరోనా టైంలో ఈ ప్రాజెక్టు కోసం రేణు దేశాయ్ బాగానే ట్రై చేశారు. ఆద్య అనే ఓ వెబ్ సిరీస్ కూడా ప్లాన్ చేశారు. కానీ అవన్నీ ఇప్పుడు పక్కన పెట్టేసినట్టుగా కనిపిస్తుంది.